ఉద్ధవ గీత. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది అని గ్రహించి తన చిరకాల మిత్రుడైన ఉద్ధవుడికి తనకు భూమి మీద చేయవలసిన కార్యక్రమాలు ఏమీ లేనందున మునీశ్వరుని శాపం వలన కూడా నేను నా దేహాన్ని విడిచి వైకుంఠానికి చేరుకుంటాను అని ఉదాహమునితో సంభాషిస్తాడు. శ్రీకృష్ణుడు లేని ప్రపంచంలో ఉద్ధవుడు కూడా నివసించడం ఇంచుమించు అసాధ్యమని భావించి కృష్ణుణ్ణి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. కృష్ణుడు ఉద్ధవునికి తన పూర్వజన్మను మరియు నిజమైన భక్తి యొక్క ఈ స్థితిని చేరుకోవడానికి అతనికి సహాయపడిన సంస్కారాలను వెల్లడి చేస్తాడు. భగవంతుని స్వభావం మరియు రహస్య సత్యాల గురించి ప్రజలకు బోధించడానికి ఉద్ధవుడు తన ప్రతినిధిగా ఈ ప్రపంచంలో ఉండాలని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. అప్పుడు అతను పద్మకల్పంలో బ్రహ్మకు బోధించిన భాగవత అనే పరమ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ప్రసాదించిన జ్ఞానమే ఆ తర్వాత ఉద్ధవగీతగా ప్రసిద్ధి చెందింది. ఉద్ధవగీత శ్రీకృష్ణుని చివర బోధనగా చెప్పబడింది. ఇక్కడ ఉద్ధవుడు శ్రీకృష్ణుని ధర్మం, భక్తి గురించి ప్రశ్నించాడు. ఇది భగవద్గీత నుండి దాని స్వరం మరియు దాని తత్వశాస్త్రం యొక్క 2 అంశాలలో కొంత భిన్నంగా ఉంటుంది. ఇది ఉద్ధవగీత అని పిలువబడింది ఆత్మతత్వ సారాంశం. తరతరాలకు మానసిక బలాన్ని ఇస్తూ వారిని ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. కృష్ణుడు దీన్ని వివరించాడు కాబట్టి ఇది స్మృతిలో భాగమే అయినప్పటికీ శృతి సాహిత్యంగా చూడవచ్చు. కృష్ణుడు ఉద్ధవుణ్ణి నారాయణ మరియు నర రూపాలలో భగవంతుడి మంచి కోసం కఠోర తపస్సు చేస్తున్న బదరికా ఆశ్రమానికి వెళ్లమని ఆదేశిస్తాడు. మీరు ఉద్ధవగీత చదివినా లేదా విన్నప్పుడు మీరు ఒకే జీవితంలో 2 జీవితాలను అనుభవిస్తారని అంటారు. మొదటి జీవితం దాని సంతోషాలు, బాధలు మరియు సవాళ్లతో కూడిన జీవితం. రెండవ జీవితం ప్రేమ, శాంతి మరియు జ్ఞానంతో నిండిన జీవితం. గీత పఠనం మీ మనస్సు, హృదయం మరియు ఆత్మను సవాలు చేస్తుంది. దాని శాశ్వతమైన జ్ఞానం, విశ్వం మరియు దానిలో మీ స్థానం గురించి అవగాహన పొందడానికి మీకు సహాయపడుతుంది. జీవితాన్ని ఎలా సంప్రదించాలో మరియు మన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ సవాళ్లు మరియు పరిస్థితులను గీత చెబుతుంది. ఇది సంతోషకరమైన, సామరస్యపూర్వకమైన, ఆరోగ్యకరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పడమే కాకుండా మరణాన్ని దయతో మరియు గౌరవంగా ఎలా ఎదుర్కోవాలో కూడా చెబుతుంది. ఉద్ధవగీత మరియు భగవద్గీత మధ్య తేడా ఏమిటి? భగవద్గీత ధర్మంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఉద్ధవగీత భక్తిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అందం ఏమిటంటే 2 ఒకే మూలాన్ని కలిగి తమ సొంత ప్రత్యేక పద్ధతిలో భిన్నంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.